హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు గుడ్ న్యూస్ అండి. ఏప్రిల్లోగా అన్ని రకాల పెండింగ్ బిల్లుల చెల్లింపులు అయితే జరుగుతాయని అయితే రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి గారు అయితే అంటున్నారు. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్కి సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ అనేవి ముందుగా మీ వరకే రీచ్ అవుతాయి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఫిబ్రవరిలోగా అన్ని రకాల పెండింగ్ చెల్లింపులు అయితే జరుగుతాయి అని అంటున్నారండి. ఏపీ ఎన్జిఓ నాయకత్వంలో ఉన్న ఏపీజేఏసీ అమరావతిలో 2024 ఫిబ్రవరిలో జరిగిన యాజిటేషన్లో భాగంగానే ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో 2 సార్లు సమావేశం అయితే జరిగిందండి, మనకు తెలిసిందే. సో ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో ఏపీ ఎన్జిఓ అలాగే జేఏసీ మరియు ఇతర జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్లో ఉన్న ఉద్యోగులందరూ కలిసి ఈ విధంగా సమావేశంలో హాజరవడం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారమే మార్చి 31లోగా అంటే ఈ నెల 31లోగా అంటే ఈ రోజుతో 5,500 కోట్ల రూపాయల సంబంధించి జీపీఎఫ్ లోన్లు అలాగే ఏపీజీఎల్ఐ లోన్లు మరియు ఇతర బకాయిలు చెల్లించడం జరుగుతుందని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. సో అందులో భాగంగానే మనకు ప్రస్తుతం ఈ నెల కొన్ని బిల్లులు అయితే జమ అవుతూ ఉన్నాయి. సో అలాగే మే మరియు ఏప్రిల్ మరియు మే నెలలలో సరెండర్ లీవ్లు అలాగే ఉద్యోగులకు అన్ని బకాయిలను చెల్లించడం జరుగుతుంది అని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో అయితే హామీ ఇచ్చారండి. ఒక్క 11వ పిఆర్సీ బకాయిలకు సంబంధించి ఉన్న పెండింగ్లు తప్ప అన్ని బకాయిలను కొత్త గవర్నమెంట్ ఏర్పడే సమయానికి పూర్తి చేయడం జరుగుతుందని అయితే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో వారైతే తెలియజేశారు. ఇక జీఓఎం ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలను చెల్లించడం జరుగుతుంది. అలాగే చీఫ్ సెక్రటరీ గారు తెలియజేశారు. ఎలక్షన్స్ కోడ్ కారణంగా ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలకి బటన్ ప్రెస్ చేసి ఇచ్చే అవకాశం లేదు కనుక ఆ అమౌంట్తో మే 31 వరకు ఉద్యోగుల అన్ని బకాయిలను కంప్లీట్ చేయడం జరుగుతుందని అయితే చీఫ్ సెక్రటరీ గారు ఏపీ ఎన్జిఓ సంఘ నాయకత్వానికి తెలియజేశారండి. ఇక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో మనం 3 సంవత్సరాలకు సంబంధించిన సరెండర్ లీవ్ల బకాయిలను చెల్లించాలని అయితే కోరడం జరిగింది. ఉద్యోగులకు రావాల్సిన మొత్తం బకాయిలను మే 31 లోపల అయితే చెల్లించడానికి ప్రయత్నిస్తామని అయితే వారు ఈ విధంగా హామీ ఇవ్వడం జరిగిందండి. ఏపీ ఎన్జిఓ నాయకత్వంలో ఉన్న జేఏసీ ఇచ్చిన యాజిటేషన్స్లో పిలుపులో భాగంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఈ హామీలు ఇవ్వడం జరిగిందని చీఫ్ సెక్రటరీ గారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో ఇచ్చిన హామీలో భాగంగానే నిన్నటి రోజున జీపీఎఫ్ మరియు ఇతర బకాయిలను కూడా చెల్లించడం జరగబోతుందని అయితే మరికొద్ది రోజుల్లో మిగిలిన అన్ని బకాయిలను కూడా ఏపీ ఎన్జిఓ సంఘ నాయకత్వంలోనే ఉన్న జేఏసీ ద్వారా సాధించుకుంటాము అని అయితే ఈ సందర్భంగా మరలా తెలియజేసుకుంటున్నామని ఇట్లు కె శివారెడ్డి గారు అయితే రాష్ట్ర అధ్యక్షులు గారు మనవి చేశారు. అలాగే సిహెచ్ పురుషోత్తమ నాయుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ ఎన్జిఓ సంఘం వారు కూడా ఈ విధంగా తెలియజేశారు. సో మొత్తానికి ఇవన్నీ కూడా మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడే లోపల ఇవన్నీ కూడా అమలు జరిగినట్లయితే ప్రతి ఉద్యోగికి కూడా ఆర్థికంగా కొద్దిగా లాభం అయితే జరుగుతుందండి. అలా లేని పక్షంలో అన్యాయమే జరుగుతుందని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ ఇక వస్తాయా రావా అనే పరిస్థితుల్లో కూడా ఉద్యోగులు అయితే ఉన్నారు కాబట్టి సో త్వరితగతిన వీటన్నిటిని చెల్లించాలని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ మై యూట్యూబ్ ఛానల్ ఆల్సో షేర్ దిస్ వీడియో.